దేవా నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అని మిథున దేవాని అడిగేసరికి, మిథున నేను ఈ మాట చెప్తానని నువ్వు ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు అని చెప్పేసి దేవా అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి దేవా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పు పర్వాలేదు అని దేవా అయితే మిథున అయితే దేవాతో అడిగేసరికి, కొన్ని విషయాలు ఏకాంతంగా ఉండేటప్పుడు చెప్పాలి మిథున, కానీ కొన్ని విషయాలు ప్రపంచానికే తెలిసేలా చెప్పాలి. నేను మాత్రం ఈసారి ఈ విషయం చెప్పాలి, నీ బర్త్డే రోజు చెప్పాలి అనుకుంటున్నాను. అందరి సమక్షంలో నీ బర్త్డే సెలబ్రేషన్లో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని దేవయ్య అయితే మిథునతో అనేసరికి ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి దేవ నాకేదో విషయం చెప్పాలనుకుంటున్నాడు అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ ఆడిన మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున. అలా హ్యాపీగా ఫీల్ అవుతున్న మిథునని చూసి దేవా కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే రౌడీలకి దేవా ఫోటో ఇచ్చి వీడిని ఎలా అయినా చంపేయాలి, వీడిని చంపడానికి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, వీడు ఈ లోకం నుంచి వెళ్ళిపోతేనే కదా నా భార్య నాకు దగ్గర అవుతుంది అని చెప్పేసి ఆదిత్య అయితే చాలా కోపంగా రౌడీలతో చెప్తూ ఉంటాడు. వీడు ఎట్టి పరిస్థితుల్లో భూమి మీద ఉండకూడదు అని చెప్పేసి ఆదిత్య అయితే వాళ్ళకి చెప్తూ దేవాన్ని చంపేయమని అయితే చెప్తూ ఉంటాడు. ఇక దేవయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మిథునకు ఆ విషయం చెప్తానని. ఇక దేవ మాటలకి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది.